ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నటువంటి పాఠం యొక్క సారాంశం ఏంటంటే నిలకడగా ఉన్నావా. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. పాఠము నిలకడగా ఉన్నావా. ఆరోగ్యం నిలకడగా ఉంటే ఆ మనిషి బాగుంటాడు. సంపద నిలకడగా ఉంటే ఆ మనిషికి లోటు ఉండదు. కుటుంబంలో సమాధానం నిలకడగా ఉంటే ఐక్యత ఉంటుంది. సంఘంలోకి వచ్చిన నీవు నిలకడగా ఉంటే దేవుని వలన ఆశీర్వదించబడతావు. నిలకడగా ఉంటావా? నిలకడగా ఉండవా? నువ్వు దేనిలోనైనా నిలకడగా ఉండాలి. స్థిరత్వం. నిలకడ అంటే స్థిరత్వం. నిలకడగా ఉండాలి అని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. నిలకడగా ఉన్నావా? ఏ విషయంలోనైనా నిలకడ తప్పిపోతే అది నష్టమే కానీ ఎంత మాత్రం లాభము కాదు. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మీద నిలకడగా ఉండు. ఆ నిర్ణయం మీద దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీతో ఏదైతే ఈరోజు మాట్లాడుచున్నాడో ఆ మాటను బట్టి నువ్వు ఒక నిర్ణయం తీసుకో. నేను ఈ మాట మీద నిలకడగా ఉంటాను. నేను తీసుకున్న నిర్ణయం మీద నిలకడగా ఉంటాను. కనుక దేవుడు మనకిచ్చిన రక్షణలో మనం నిలకడగా ఉండాల. తీతు పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చదువుదాం. పౌలు తీతుకు రాసిన పత్రిక. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏం బోధిస్తుంది? నిలకడంటే ఏంటి? ఏ రక్షణలో నిలకడగా ఉండాలి. రక్షణలో నిలకడగా ఉండాలి. మొదటి పాయింట్. నీ రక్షణ ఎవరి వల్ల కలిగింది? ప్రభువైన యేసుక్రీస్తు సత్క్రియలందు ఆసక్తి గలవాడుగా నువ్వు ఉండాలని, ఇహలోక మాలిన్యాన్ని నువ్వు విడిచిపెట్టాలని, ఇహలోక పాప మాలిన్యం నీకు అంటకుండా ఉండాలని ఆయన నీకు బోధిస్తూ ఉన్నాడు. నిన్ను పరిశుద్ధపరచుటకు, నీతో ఆయనతో నిన్ను సమానునిగా ఆయన కుడిపార్శ్వాన కూర్చుండబెట్టుకొనుటకు, ఇహలోకములో విశ్వాసిగా సంఘములో నిలకడ, ఈ లోకము విడిచిన తర్వాత దేవుని యొక్క నిత్య మహిమలో నిలకడ. అలా కలగాలంటే ఈ లోక మాలిన్యత చదవండి మళ్ళీ చదవండి. పౌలు గారు ఏమంటున్నారు? ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్త మనుషులకు రక్షణకరమైన సువార్త, దేవుని సువార్త ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. ఏం విసర్జించాలి? భక్తిహీనత. అది నాశనానికి దారితీస్తుంది. భక్తిహీనుడు అయిపోయాడంటే నాశనం అయిపోతూ ఉంటాడు. భక్తిహీనత, నిలకడలేని స్థితి, రక్షణలో సంఘములో నిలకడలేని స్థితి. ఈరోజు రక్షణ పొందిన వ్యక్తి బయటికి పోకుండా ఉంటే సంఘములోనికి వస్తూ బయటికి వెళుతూ ఆశీర్వదించబడతాడు. ద్వితీయోపదేశకాండంలో అంటాడు, లోనికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదువు. ఆశీర్వాదకరంగా ఉంటాడు ఒక వ్యక్తి. దేవుని సన్నిధిలోకి వచ్చి జీవాహారము భుజించి వాక్యముతో
అంటు కట్టబడి ఆ చివర సిట్టింగ్ అయ్యండి, ముందుకు రండి. తరు నువ్వు కూడా ముందుకు వచ్చేలా రా. ఇంకా నీకు చెప్పాలా? నాకు వీడియో పాడవుతుంది మీరు ఇలా చేయడం వల్ల. మీకు ప్లేస్ కేటాయించినప్పుడు అక్కడ కూర్చుంటారే, చంటి పిల్లలు ఉన్నవాళ్ళు కూర్చోవచ్చు అక్కడ, వాళ్ళు అల్లరి చేస్తారు కనుక. అయితే చూడండి, దేవుని సంఘములోనికి వచ్చి ఆశీర్వదించబడుతున్నావు. సంఘములో ఆశీర్వదించబడి బయటికి వెళ్ళి ఆశీర్వాదకరంగా ఉంటున్నావు. అబ్రహాముతో అన్నాడు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని సన్నిధిలో ఉన్నవాడే ఆశీర్వదించబడతాడు, ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఈ వట్టి మాటలు అనుకోకండి, వినండి, నమ్మండి. ఈ వట్టి మాటలు అనుకోకండి. దేవుని సన్నిధిలో ఉన్నావా, నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని నోటి నుంచి వచ్చే మాటలు నీలో ఉంటాయి కనుక నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అలాగే ప్రవర్తిస్తావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. మా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూపులో ఎవరు పెళ్లి రోజు వచ్చినా, ఎవరు పుట్టినరోజు వచ్చినా శుభాకాంక్షలు పెడతా ఉంటారు. మా ఫ్రెండ్స్ అందరికీ ఒకటి తెలుసు, జాన్ గారు ప్రార్థన చేసి పెడతాడని. నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను ఆ గ్రూప్కి. అందులో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ఒకటే అంటాను, నిండి 100 ఏళ్ళు దీర్ఘాయుష్తో సంతోషముగా ఆరోగ్యముగా దేవుడు నిన్ను దీవించాలని, నిన్ను వర్ధిల్ల చేయాలని నా ప్రార్థన అని పెడతాను. నేను ప్రార్థిస్తాను, ఆశీర్వాదకరంగా ఉంటాను. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటావు, లోనికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు. నీ సహవాసము దేవునిలో నిలకడగా ఉంటే, నిలకడ లేని స్థితిని నాశనం చేస్తుంది. నిలకడ లేనివాడు నష్టపోతాడు. తెలుసా, నిలకడ గల స్థితి మనలో ఉండాలి. తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుకున్నప్పుడు అతడు తండ్రి ఇంట నిలకడగా ఉండక లోక స్నేహం పట్టి ఇహలోక మాలిన్యాన్ని అంటించుకుని స్నేహితులతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడానికి తండ్రి ఆస్తి పంచుకుని పోయాడు. ఎంతో హీనాతిహీనంగా మారిపోయి దౌర్భాగ్యపు స్థితి అతనికి పట్టి పందులు సహా వెలివేస్తే పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడి ఆహారం లేనివాడై, వస్త్రము లేనివాడై, సంతోషము లేనివాడై, కన్నీళ్లతో వేదనతో దుఃఖముతో ఏడుస్తున్నాడు. ఏంటంటే, నా తండ్రి ఇంట అనేకులకు ఆహారం ఉన్నది, నాకు కనీసం పట్టుడు అన్నం కూడా లేదు. నిలకడ లేకపోతే తండ్రికి ఇద్దరు కుమారులకి సమానంగా ఆస్తి ఉంది. ఆ ఇంట అనేక మంది పనివారు ఉన్నారు. ఆ తండ్రి పొమ్మంటే పోయేవాళ్ళు, రమ్మంటే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఈ చిన్న కుమారుడు చాలా దర్జాగా బ్రతుకుతున్నాడు. కానీ ఆ ఇంట నిలకడగా ఉండలేకపోయాడు. తనలో నిలకడ లేకపోవడం వల్ల తను బయటికి పోయి ఇహలోక మాలిన్యాన్ని, ఇహలోక స్నేహాన్ని అంటగలుపుకొని ఏమైపోయాడు, నిలకడ లేనివాడు గనుక భ్రష్టుడైపోయాడు. తండ్రి ఏమన్నాడో తెలుసా, ఇటు తిరిగి వస్తే వచ్చినోడిని పట్టుకుని పనివారితో ఏమన్నాడో తెలుసా, లోకాసు వార్తలో 15వ అధ్యాయం అనుకుంటాను, అందులో అంటాడు, నా కొడుకు చచ్చిపోయి బ్రతికాడు అంటాడు. నా కొడుకు చచ్చిపోయి బ్రతికాడు. చదవండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, అది ఏంటంట, తప్పిపోయి దొరికినని చెప్పాను. అది తప్పిపోయి దొరికిన తర్వాత అన్నాడు, ముందేమన్నాడు, చనిపోయి బ్రతికాడు. సంఘాన్ని విడిచి బయటికి వెళ్ళిపోయినాడు, చనిపోతున్నాడు.
అంటే నేను శారీరకమైన చావు గురించి మాట్లాడతలేదు. వాడు ఆత్మీయంగా సంగమునకు దూరమైన వాడు, లోకానికి దగ్గరైన వాడు, ఆధ్యాత్మిక స్థితిలో చచ్చినవాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. ఈ సంఘానికి ఇలా చెప్పండి. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, ఏంటంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడివే. అదిగో ఎంత క్లియర్గా నిలకడలేని వాడి జీవితం గురించి చెప్తున్నాడు. నీకు నిలకడ లేదా? బయటికి వెళ్తే బయటలా ప్రవర్తిస్తావా? త్రాగుతావా? తందనాలు ఆడతావా? ఇష్టానుసారంగా వ్యవహరిస్తావా? రక్షించబడ్డావు కదా, మాటిచ్చావు కదా, ప్రమాణం చేసావు కదా, ప్రభు రక్తంలో ముంచబడ్డావు కదా, ప్రతి ఆదివారం వచ్చి ప్రభు బలలో చేయి పెడుతున్నావు కదా. నిలకడ లేదా నీకు? దేవుడు కొడితే ఏమైపోతావు? కొట్టడలేనని అనుకుంటున్నావా? కొట్టడనుకుంటున్నావా? సంఘములో నిలకడలేనివాడు, వాడు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయినవాడు. బ్రతికి బయట పేరుంటుంది, పలానోడు బ్రతికే ఉన్నాడు అనుకుంటారు, ఇంట్లో వాళ్ళు బ్రతికే ఉన్నాడు అనుకుంటారు, స్నేహితులు బ్రతికే ఉన్నాడు అనుకుంటారు. సంఘములో పరిశుద్ధాత్ముడు డిక్లరేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే అది నీవు మృతుడవే. నిలకడలేనివాడు చచ్చిన వాడితో సమానం. ఆ ఇంటిలో నిలకడగా లేని కొడుకుని పట్టుకుని తండ్రి ఏమన్నాడో తెలుసా? నా కొడుకు చచ్చిపోయి మరలా వచ్చాడు. ఆ తండ్రి ఇల్లు విడిచినప్పుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. దేవుని మందిరాన్ని విడిచేవాడు ఆత్మీయంగా చచ్చిపోతాడు. నా దగ్గర చాలామంది చచ్చిపోయారు. కానీ విశేషం ఏంటి తెలుసా? ఈ చచ్చిపోయిన వాళ్ళ కోసం నేను మళ్ళా పరుగులు తీస్తున్నాను. 5 ఏళ్ళు చర్చి మానేసి, 4 ఏళ్ళు చర్చి మానేసి, 10 ఏళ్ళు చర్చి మానేసి, ఈగోతో, గర్వంతో, దైవజనుడి మీద తిరుగుబాటుతో, అహంకారంతో, ఏవో ద్వేషాలు లోపల పెంచుకుని, ఆ ఈర్ష్య అనేది మొక్కం నిండా ఒంటి నిండా పట్టేస్తే దైవజనుడు మొక్కం చూడలేక, సంఘంలోకి రాలేక సంఘానికి దూరం అయిపోతూ ఉన్నారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు దూరం అయిపోతున్నారు, 10 ఏళ్ళు దూరం అయిపోతున్నారు. 32 ఏళ్ళు సంఘం ఇది దూరం అయిపోయి లోకంలో తిరిగి దుర్వ్యసనాల పాలై నష్టపోయి చచ్చిపోయిన తర్వాత, అయ్యా ఒకప్పుడు ఈడు మీ దగ్గర బాప్తిసం పొందాడు రండి అంటున్నారు. నేనేం చెప్పాలా? అమ్మా, బాప్తిసం పొందిన మాట నిజమే, కానీ సంఘములో ఎప్పుడో చచ్చిపోయాడు. ఈవేళ చచ్చిపోయాడు నువ్వు అంటున్నావు, కానీ ఈ వ్యక్తి సంఘములో ఎప్పుడో చచ్చిపోయాడు. సంఘాన్ని విడిచి వెళ్ళిన వారు మృతులే. ఎప్పుడు? ఆ విడిచి వెళ్ళిపోయిన నాటి నుండి సంఘ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో వారు మృతులే. వాళ్ళ గురించి సంఘం పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఎలాగుంటుందంటే, లింక్ ఎలాగుంటుందంటే, వాళ్ళు బంధువులో, కొడుకులో, కోడల్లో సంఘంలో సాగుతున్నారు. వీళ్ళేమంటారు? ఇంత వాక్యం తెలుసుండి, దేవుని గురించి తెలుసుండి, చాలాసార్లు వాక్యం వినుండి, అయ్యా మరి ఏదో అయిపోయిందిలేండి, తప్పో ఒప్పో జరిగిపోయింది, చివరికి నష్టపోయాడు, ఆరోగ్యం పాడైపోయింది, ఆవిడ చనిపోయిందండి, మీరు రండి, కొంచెం పాతి పెట్టండి, మరి పెట్టిలో పెట్టండి. ఆ పెట్టి విలువైందా? ఆ మరణం విలువైందా? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి. మరి ఎవరి మరణం? చెప్పండి చెప్పండి చెప్పండి, అందరూ చెప్పండి. భక్తుల మరణము. మరి ఆలోచించినప్పుడు ఈ లోకములో నిలకడలేని వారి జీవిత స్థితిని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. సంఘములో నుంచి వెళ్ళిపోయిన వారు, సంఘానికి దూరం అయిపోయిన వారు, ఇందాక తీతు పత్రికలో చదివినట్టు ఇహలోక మాలిన్యాన్ని అంటించుకుని తిరిగి ఆరోగ్యాలు పాడు చేసుకుని, బ్రతుకులు పాడు చేసుకుని నష్టపోయిన వారు మరలా దాన్ని అట్టుకొచ్చి ఎవరికి అప్పగింటున్నారంటే
సంఘానికి అప్పగింతున్నారు. మరలా సంఘానికి ఏమని అప్పగింతున్నారో మీరు రావాలి, సమాధి చేయాలి. అప్పుడు సంఘస్థులు ఏమంటారు? ఎవరండి, ఎవరైనా, ఎవరు ఆమె? ఎందుకంటే సంఘస్థులకి ఎవరు పరిచయం? నిరంతరం సంఘంలో ఉండేవాళ్ళు పరిచయం, అంతే కదా. ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే భోజనాలు వడ్డింతారు. ఒక 5 మనుషులు భోజనాల దగ్గర నిలబడతారు. నిలబడినప్పుడు సంఘం అంతా లైన్గా వచ్చి వందనం చెప్పి భోజనం వడ్డించుకుని వెళ్తారు. ఆ వడ్డించే వాళ్ళకి ఇక్కడ ఉన్న 300 మంది పరిచయమే. ఈ 300 మందికి ఆ వడ్డించే వాళ్ళు పరిచయమే. ఇది సంఘముతో ఉన్న పరిచయం. మరి ఎప్పుడు చూడని మనిషి గురించి ఏమంటారు? చెప్పండి. నిలకడ లేని స్థితి. ఈరోజు నేను వెళ్ళాలి, కార్యక్రమం చేయాలి, రావాలి, అది పెళ్లి చేయాలి, పెళ్లి కూతురుని చేయాలి, పెళ్లి కొడుకుని చేయాలి, గృహప్రవేశం చేయాలి, ఒకవేళ చనిపోతే పాతి పెట్టాలి. ఇలాంటి విషయానికి వస్తే ఈ నిలకడ లేని వాళ్ళ స్థితి ఏంటి? మీకే ఈ న్యాయం తీర్చమని అప్పకంతే మీరు ఏమని న్యాయం తీరుస్తారు? ఇప్పుడు చాలామంది బయట ఉన్నారు, నన్ను తిరస్కరించి బయట వెళ్ళిన వాళ్ళు. నేను ఎవరి గురించో మాట్లాడుతున్నాను అనుకోకండి. నన్ను తిరస్కరించి, సంఘాన్ని తిరస్కరించి బయటికి వెళ్ళి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. ఈ సంఘంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళ గతి ఏంటి రేపు రాబోయే రోజులో? మరి 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత రండి సమాధి చేయండి అంటే వెళ్ళవలసిన బాధ్యత మనకుందా? ఒకవేళ నేను బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతుంటే మీరు ఎవరైనా వస్తారా? వచ్చే బాధ్యత మీకుందా? అది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు ఆ పరిస్థితి కరెక్టు? ఆలోచించండి. మీకే ఇడిచిపెడతాను ఈ న్యాయాన్ని, మీకే అప్పగిస్తాను ఈ న్యాయాన్ని. నీ కొడుకు పెళ్ళికి శుభలేఖ ఇచ్చావు, రాలేదు. నీ బంధువే, నీ రక్త సంబంధే. నీ కూతురు పెళ్ళికి శుభలేఖ ఇచ్చావు, రాలేదు. నువ్వు ఇల్లు కట్టుకుని శుభలేఖ ఇచ్చావు గృహప్రవేశానికి, రాలేదు. ఇప్పుడు అట్టుకొచ్చి నీకు ఏదో శుభలేఖ ఇచ్చాడు, నువ్వు వెళ్తావా? మాట్లాడరా? ఎందుకెళ్ళావు? మరి నేను 15 ఏళ్ళు మానేసినోడి దగ్గరికి వెళ్ళి సమాధి చేసి వస్తున్నాను. 10 ఏళ్ళు మానేసినోడి దగ్గరికి వచ్చి మరి నువ్వే కేకెత్తనావు. మరి నువ్వే కదా అందులో యాక్టర్, నువ్వే వెనకాల ఉంటావు. నీకు భయపడే రావాలి నేను. చనిపోయిన వాళ్ళకి భయపడి కాదు, నీకు భయపడి రావాలా. ఎందుకంటే నువ్వు ఎలా మారుతావో కోణం, నీ ఆత్మీయత నాశనం చేసేసుకుంటావేమో, నీ భక్తి నాశనం చేసేసుకుంటావేమో, నువ్వు సంఘంలో నుంచి కానీ బయటికి పోతావేమో. నిన్ను బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ ఆశీర్వాదాన్ని బట్టి నిరంతరం పరిశుద్ధంగా జీవించే దైవజనుడు, మాట మీద నిలబడి జీవించే దైవజనుడు, నిలకడగా సంఘంలో ఉండే దైవజనుడు, నిలకడతో జీవిస్తున్న దైవజనుడు, నిలకడతో బోధిస్తున్న దైవజనుడు ఆ రోజు నిలకడ చంపేసుకుని తిరగాలంతే. అది నీకు ఆశీర్వాదమా? అది మీ కుటుంబాలకు ఆశీర్వాదమా? ఒక నిలకడ గలవాడిని నువ్వు నిలకడ లేకుండా ఉండి ఒక నిలకడ గలవాడిని నిలకడ గల స్థలంలో నుంచి దిగలాగేస్తున్నావు అంటే అది కరెక్టా? చెప్పండి. నీ కొడుకు విచ్చలవిరిగా తిరుగుతాడు, లోకంలో ఎంతనా తిరుగుతాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, దేవుని మందిరానికి రాడు. ఆడికి దేవుని మందిరం నచ్చదు, దేవుడు అంటే నచ్చదు, దైవజనుడు అంటే నచ్చదు, సంఘ జీవితం అంటే నచ్చదు, నిలకడగా బ్రతుకుదాం అంటే నచ్చదు, లోకంలో తిరుగుతాడు. ఆడికి ఏదన్నా అయితే నువ్వు నిలకడగల దానివే చచ్చుకొస్తున్నావు. నీకేదన్నా అయితే నాకు నీకు బంధం ఉంది, బాధ్యత ఉంది. ఆడికి ఏదైనా అయి తీసుకెళ్ళి ఎక్కడో పెడితే పాస్టర్ గారు కనీసం రాలేదు, నీకు న్యాయమా? ఎందుకు రావాలి? మరి ఈరోజు రాలేదు ఆయన అనేదాన్ని నువ్వు బాధ్యత తీసుకుని ఆడిని దేవుని మందిరంలో తీసుకురాగలిగావా? నీ కొడుకుని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టగలుగుతున్నావా? గిన్నెలో అన్నం పెడుతున్నావు, ఇంట్లో పడకెత్తున్నావు, బెడ్ మీద దుప్పడ కప్పుతున్నావు, ఇంటి పేరు ఎత్తున్నావు, ఎన్ని చేసినా భరింతున్నావు. నువ్వు దేవుని మందిరంలో లేకపోతే నువ్వు నష్టపోతావు అబ్బాయి. నీ జీవితం నిలకడగా ఉండదు. నువ్వు దేవుని తట్టు తిరుగు,
రా, రేపు అన్న రోజున పాస్టర్ గారు నేను ఏమని పిల్లలు వెళ్ళి, నీకు ఒంట్లో బాగోపోతే నేను ఏమని పిల్లను, నేను హాస్పిటల్ పెడితే నేను ఏమని పిల్లను ఆయన్ని, మన ఇంట్లో ఏదైనా అయితే ఆయన ఎలా పిల్లను, ఏమని పిల్లలు నేను అని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు రాడో, ఎందుకు రాడో? మేము ఎంతమంది ఉన్నాం తెలుసా? మేము అందరం కలిపి. జాగ్రత్త మరి. అది ఇదా? ఇది నీకు న్యాయమా? నీ మట్టుకు నీకు న్యాయమా? నీలో నీకు న్యాయమా? ఆలోచించండి. ఈ వేళ ఏదో జరిగిందని నేను అంటలేదు. ఇలా చాలామంది ఉన్నారు, చాలా ఉన్నాయి, ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఒక ఆవిడ చాలా కాలం విశ్వాస్, చాలా ఆత్మీయురాలు, సంఘంలో బాగా సాగినవిడే. ఈరోజు గబాలు కానీ రోడ్డు మీద నేను ఎదురయ్యాను అనుకోండి, అలా వెళ్ళిపోతుంది అంతే. ఇలా చూసి ఇలా వెళ్ళిపోతుంది అంతే. ఏమీ అనలేదు ఆవిడకి, ఒక అపకారం చేయలేదు, వాళ్ళ ఇంట్లో ఏమో మోసం చేయలేదు, వాళ్ళ ఇంట్లో దోషం చేయలేదు, వాళ్ళకి నష్టం చేయలేదు, నేను వాళ్ళకి ఏమీ చేయలేదు. ఏదో ఆవిడకి భేదం వచ్చింది అంతే. సేవకుడిని చూసి ముఖం విరిసేస్తుంది. బాగానే ఉంది. మరి రేపు నేను ఎవరు పాతి పెడతారు? ఎవరు పాతి పెడతారు? ఒకవేళ చావు నీకే వచ్చింది, నన్ను పాతి పెట్టాలని చాలామంది ఉన్నారు. నీకు రాదా చావు అని మీరు అనొచ్చు. నాకు చావు వస్తుంది. నన్ను పాతి పెట్టాలని నేను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నేను సమకూర్చుకున్న వాళ్ళు ఉన్నారు, నేను వారితో సహవాసం చేస్తున్నాను, సంఘముతో నిలకడగా ఉంటున్నాను, నాకు సంఘం వస్తుంది. ఎవరు రాపోయినా నా సంఘం నన్ను పాతి పెట్టేస్తుంది. మరి నిన్నెవరు పాతి పెడతారు? ఎవరు వస్తారు? అందులో ఉన్న నువ్వు, అందులో ఉన్న నీ కొడుకు, అందులో ఉన్న నీ కోళ్ళు కబురు పంపేస్తారు. అర్ధరాత్రే ఫోన్ చేసేస్తారు. వీలైతే చచ్చిపోయింది, 20 సంవత్సరాల క్రితం బాప్తీసం ఇచ్చావు, నువ్వు రా పాతిపెట్టు. ఇది 20 ఏళ్ళు మాయమైపోద్ది. 20 ఏళ్ళు మాయమైపోద్ది. ఇది రోడ్డు మీద పోజు కొడుతుంది, ఇంట్లో పోజు కొడుతుంది, చర్చిలో పోజు కొడుతుంది, ఊరిలో పోజు కొడుతుంది. వీలైతే చర్చిలో కొంతమందిని పీకేయడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడికి వెళ్ళి, సహోదరి ఆమె మరణించారు, ప్రభునందు మంచి జీవితం జీవించారు అని మేము మైకట్టుకుని పచ్చి అబద్ధాలు ఆడాలా? పచ్చి అబద్ధాలు. మా బతుకులు ఏంటో అర్థం కావట్లేదు మాకు. ఇలాంటి జీవితాలు ఏర్పడుతున్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, నిలకడగా ఉండు. మీరు కూడా నిలకడగా ఉండండి. అవును, నా భర్త చర్చి మానేసి 10 ఏళ్ళు అయ్యింది. ఏనాడు బోధించినా వినలేదు, ఏనాడు పిలిచినా రాలేదు. ఎన్నోసార్లు పాస్టర్ గారు ఇంటికి వచ్చి చెప్పారు, ఎన్నోసార్లు పాస్టర్ గారు ఆహ్వానించారు, ఎన్నోసార్లు కబుర్లు పెట్టారు. ఆయన ప్రతిసారి నాకు నా తలమే చేసి ప్రార్థన చేసినప్పుడల్లా నా భర్త కోసం చేశారు. ఈ 20 ఏళ్ళు ఆయన చేస్తానే ఉన్నాడు. కానీ ఈడు 20 ఏళ్ళు లోబడలేదు. ఈ వ్యాలిడ్ చచ్చిపోడు. నేను పాస్టర్ గారిని ఏమని పిల్లను? నీకు నాకు బంధం ఉంది, ఓకే, నువ్వు నిలకడగా ఉన్నావు, నేను నిలకడగా ఉన్నాను. నీ విషయంలో అన్నీ నేను రావాలా, నా విషయంలో అన్నీ నువ్వు రావాలా. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఎవరి క్రియలు ఆళ్ళి అని చెప్తుంది. నువ్వేమంటావు తెలుసా? నా క్రియలు నా భర్త క్రియలు ఒకటే, నాకు నా భర్తకి మీరే దిక్కంటావు. న్యాయాలు తెలిసిన మీరు, నిలకడగల మనస్సు గలవారు కనుక ఆలోచించండి. మీరు ఆలోచించండి. నేను బోధ కథ చేస్తుంటా, ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు ఆలోచించండి. రేపు మీరే అడుగుతారు. రండి, మరి మా ఇంట్లో కార్యక్రమం వచ్చింది రండి, మా పిల్లోడు పెళ్ళి వచ్చింది రండి, మా పిల్లోడికి పిల్ల పుట్టింది రండి, మా కూతురికి బిడ్డ పుట్టాడు రండి. ఏనాడన్నా బిడ్డలు దేవుని మందిరం నడిపించావా? దేవుని సంఘంలో లోబరిచావా? నీకు ప్రార్థన కావాలి, దైవజనుడు కావాలి, వాడు సేవకుడు కనుక గొడ్డులా నీ వెనకాల తిరగాలి. నువ్వేం చెప్తే చేయాలి. 20 సంవత్సరాలు మానేసిన నీ మొగుడికి కార్యక్రమం సమాధి చేయాలి. ఎప్పుడు లోబడని నీ కూతురికి పెళ్లి కూతురుని చేయాలి. ఎప్పుడు విధేయత లేని నీ మొగుడిని హాస్పిటల్లో పెడితే కనీసం 10 రోజులు అయిపోయింది కానీ కన్నెత్తి చూడలేదు పాటర్ గారు. ఆడెప్పుడన్నా నన్ను కన్నెత్తి చూసాడా? కనుక ఒక ప్రశ్న మీ మీద ఉంచుతున్నాను నేను ఈవేళ. అర్థమైందా? ఏదో కార్యక్రమానికి వెళ్ళొచ్చానని ఆ కార్యక్రమం గురించి అంటున్నానని మీరు భిన్నంగా తీసుకోవద్దు. రాజా నాకు చాలా ప్రియుడు, ఎప్పుడు మాట్లాడతాడు. నేను రోజు వాక్యం పంపిస్తాను, రోజు వాక్యం వింటాడు, తిరిగి సమాధానం పెడతాడు. మా ఇంట్లో ఏ కార్యక్రమమైనా మెసేజ్ పెడతాడు. నేను రోడ్డు మీద కనబడితే వందనం చెప్తాడు, విధేయతతో ఉంటాడు.
నేను తనను బట్టి మాట్లాడుతున్నానని కాదు, తను నాకు దూరమై ఎంతో కాదు 4-5 ఏళ్ళు అయింది అంతే రక్షణ పొంది. అప్పటికీ చెప్తానే ఉన్నాను, అతను రెగ్యులర్గా లారీ మీద బస్సుల మీద తిరుగుతాడు కనుక వీలు కుదరక పరిస్థితులు బట్టి రాలేకపోయాడు. స్నేహాలను బట్టి దురలవాట్లకు పాలయ్యి ఆరోగ్యం పాడు చేసుకుని ఈరోజు చనిపోయాడు. అతను మనం ఏమనక్కర్లేదు. కానీ సంఘంలో చాలామంది ఉన్నారు 10 ఏళ్ళు అయింది మానేసి, 15 ఏళ్ళు అయింది మానేసి, నిలకడ లేదు, సంఘముతో ఉండవలసిన అవసరం లేదు. వారి కొరకు అన్నీ చేయాలా కదా? న్యాయమే ఆలోచిస్తే, మీకు నాకు ఒకే న్యాయం అనుకుంటే, మీరే మీకు నాకు ఒకే న్యాయం అనుకుంటే, అదే న్యాయం అయితే మీరేం చెప్పాలి తెలుసా? నా కొడుకు విషయంలో మీరు ప్రార్థన చేయకండి, వాడు దేవుని శిక్షకు గురవ్వాలా. మీరు ప్రతిసారి వేదిక దగ్గర నా కొడుకు గురించి ప్రార్థన చేస్తున్నారు. నేను నా కొడుకుతో చాలాసార్లు మాట్లాడాను, దేవుని మందిరానికి రమ్మని, ఆడు విధేయుడు అవుతలేదు, మీరు ఆడి కోసం ప్రార్థన చేయకండి అనాలా. ఇదేంటి ఇలాంటి బోధ కూడా చేస్తాడా మీరు అనుకుంటున్నారా? ఇర్మియాతో ఏమన్నాడు తెలుసా? దేవుడు, ఈ ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయకు అన్నాడు. వారు నిలకడలేదు, వారి స్థిరత్వం లేదు, వారు నాకు లోబడలేదు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయకని ఒక గొప్ప ప్రవక్తతో దేవాది దేవుడు చెప్పాడు, ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయకని. ఈరోజు మీరు ఎలాగున్నారు? పక్షపాతం, అంతులేని పక్షపాతం. అంతా మీ పక్షాన్నే జరగాల, అంతా మీకే జరగాల, అంతా మీకే మేలు చేయాలి. గర్వాంధుడైన నీ కొడుకు దగ్గర సేవకుడు వచ్చి తలంచుకోవాలా, గర్విష్ఠుడైన నీ భర్త దగ్గర సేవకుడు వచ్చి తలంచుకోవాలా, అన్యాయస్తుడైన నీ కూతురు దగ్గర సేవకుడు వచ్చి తలంచుకోవాలా. నువ్వు సేవకుని ఎన్నాళ్ళు ఇలా తలంచేస్తావు, ఎన్నాళ్ళు దిగజారి చేస్తావు? నీకు సేవకుడయ్యాడు నిజమే, అందుకని నీకు సేవకుడయ్యాడు కదని కాలుతో తొక్కుతావా? అవమానిస్తూ జీవింతావా? నీ ఇంట్లో ఎంతమంది విధేయులు ఉన్నారు? ఎంతమంది ఒక కుండలో అన్నం తింటున్నారు? ఎంతమంది ఒక గదిలో పడుకుంటున్నారు? ఎంతమంది ఒక సూరు కింద జీవిస్తున్నారు? దేవునికి లోబర్చుకోలేవా? దేవుని తట్టు నడిపించుకోలేవా? విధేయత నేర్పించవా? ఆడు ఇండియాలో ఉండి తాగుతున్నాడని తెలిసి డబ్బు పంపుతూనే ఉంటావు. ఆడు తాగి తందనాలు ఆడుతున్నాడని తెలిసి కొయిట్లో రెక్కల మొక్కలు చేసుకుని డబ్బు పంపుతూనే ఉంటావు. ఆడు త్రాగుతున్నాడని అక్కడికి వెళ్ళి దాన్ని కొట్టాడు, కాలు ఎరగొట్టుకున్నాడు, ఇక్కడికి వెళ్ళి ఈయన్ని కొట్టాడు, తప్పు వేయించుకున్నాడు, అక్కడికి వెళ్ళి ఎవరినో తిట్టాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, అన్నీ తెలిసినా డబ్బు పంపుతూ ఉంటావు. ఎందుకంటే ఆడు నీవోడు కనుక. అది తప్పుగా ఆంద నీకు, అసలు దేవుని సన్నిధిలో నిలకడగలిగిన వారుగా ఉండాలని పౌలు గారు తీతు పత్రికలో చెప్తే ఏమన్నాడంటే, ఈ లోక మాలిన్యత మీకు అంటకుండా సంఘములో నిలకడగలవారుగా ఉండండి అని చెప్పి ప్రకటనలో అక్కడ ఉన్న సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, నువ్వు బ్రతికున్నావని పేరు మాత్రం ఉంది కానీ చచ్చిన వాడివే, మృతుడివే. తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు తెలుసా? నా కొడుకు ఎక్కడో బతుకున్నాడు అనుకుంటున్నాడు, డబ్బట్టుకుని పోయాడు అనుకుంటున్నాడు, నన్ను విడిచిపెట్టి పోయాడు అనుకుంటున్నాడు. కానీ దొరకగానే ఏమన్నాడు తెలుసా? ఈడు చచ్చిపోయి బ్రతికాడు అన్నాడు. చచ్చిపోడా నిజంగా? తప్పిపోయిన కుమారుడు గురించి ఎక్కడైనా చచ్చిపోడని రాస్తుందా? కానీ తండ్రి ఎందుకు మాట అన్నాడు? నువ్వేనాడైతే సంఘం నుంచి దూరం అయిపోయావో, ఏనాడైతే తిరస్కారంతో ప్రవర్తిస్తున్నావో, ఏనాడు దేవుని సహవాసాలను దూరం అయిపోయావో, ఆనాడు నువ్వు ఆత్మీయంగా సంఘములో చచ్చిన వాడివే. నువ్వు చచ్చిపోయినట్టే, నువ్వు బ్రతుకున్నవాడువు కాదు. దేవుని వాక్యమే చెప్తా ఉంది. కనుక దేవుని సంఘములో నిలకడ కలిగి ఉండాలి, రక్షణలో నిలకడ కలిగి ఉండాలి. 14 దాకా చదివారా? 14 దాకా చదవండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14 వరకు. మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఆయన ప్రత్యక్షత కొరకు, మహాదేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ, ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను ఎలా చేశాడు?
ఒక్క సత్క్రియ ఉండదు. కానీ అక్కడికి వెళ్ళి ఏమని చెప్పాలంటే, మనం ఏమని చెప్పాలంటే, ఈయన సంఘంలో నమ్మకంగా జీవించాడు, విశ్వాసిగా జీవించాడు, మంచి విశ్వాసి. ఇంకోటి తెలుసా, మేము ఆడి పెద్ద పెద్ద అబద్ధాలు ఏంటి తెలుసా, యేసు ప్రభు వచ్చేటప్పుడు ఈయన తీసుకుని వచ్చేస్తాడని చెప్పాలా. చెప్పకపోతే మళ్ళీ ఈవిడు మానేద్ది గుడి, ఈవిడు చర్చి మానేద్ది. అలా చెప్పకపోతే అందరినీ యేసుబాబు తీసుకొస్తాడు అన్నాడు. మా ఆయన దగ్గరికి వచ్చాక యేసుబాబు తీసుకొస్తాడని అనలేదు. మా తాత దగ్గరికి వచ్చాక యేసుబాబు తీసుకొస్తాడు అనలేదు. ఎవరిని తీసుకొస్తాడు యేసుబాబు? యేసుప్రభు ఎవరిని తీసుకొస్తాడమ్మా? ఎలాంటి వాళ్ళని వెంట పెట్టుకుని వస్తాడు? ఆయన వెంట వచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి ఒకసారి. ఆయన వెంట వచ్చేవాళ్ళు ఎవరు? నిలకడగా సంఘములో ఉండాలి అని చెప్పడానికే నేను ఈ విషయాలు చెప్తున్నాను. నిలకడ, ఎందుకంటే ఇక్కడ నిలకడగా ఉంటే ఇహలోక మాలిన్యము అంటదు. ఇంకోటి ఏం చెప్పాడు? ఏ క్రియలయ్యి? సత్క్రియలు నీలో ఉంటాయి. సత్క్రియల యందు ఆసక్తి గలదానిగా నిన్ను చేయుటకు ప్రభు తను తాను అర్పించుకున్నాడు. రక్షణను నిలకడగా ఉంచుకోవాలి. ప్రతిరోజు పాపానికి దూరంగా జీవించాలి. ఆదివారమే కాదు, ఆదివారం నువ్వు పాపానికి దూరం అయిపోతున్నావు. సోమవారం నుంచి శనివారం దాకా విచ్చలవిడి పాపంలో ఉంటున్నావు, ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. నీకు బయట మంచి పేరు లేదు, మంచి సాక్ష్యం లేదు, నీ జీవితంలో ఏం విలువ లేదు. ఆ పిల్లోడా అయ్యో బాబోయ్ అలాగంటూ ఏమన్నారంటే, జాను గారు చర్చికి వెళ్ళి కుర్రోళ్ళందరూ అయ్యో బాబోయ్ అన్నారు. సంఘ నాయకులు అనేసారు. ఇక నేనెందుకు సంఘం పెట్టుకున్నాను, నేనెందుకు చెప్తున్నాను? గ్రామ నాయకులు అన్నారు. జాను గారు చర్చికి వెళ్ళి కుర్రోళ్ళు, మీరు ఒకసారి చెప్తూ ఉండండి సార్ వాళ్ళకి. ఏం చెప్పాలా? 1 గంట దాకా తిరుగుతున్నారు సార్, ఏం చెప్పాలా? 2 గంటల దాకా తిరుగుతున్నారు సార్, ఏం చెప్పాలా? బైపాస్ రోడ్లలో తిరుగుతున్నారు సార్, ఏం పోగలం? ఏమైంది? నీ ఇంట్లో నిలకడగా ఉండు, బ్రతుకుతావు. తల్లిదండ్రులకు నిలకడగా ఉండు, బాగుపడతావు. దేవునికి నిలకడగా ఉండు, ఆశీర్వదించబడతావు. దైవజనుడికి నిలకడగా ఉండు, నువ్వు మంచి సాక్ష్యం పొందుతావు. ఎందుకు నిలకడగా ఉండలేకపోతున్నావు? ఎందుకు నిలకడగా ఉండలేకపోతున్నారు అమ్మాయిలు? మీ అమ్మ బాబు కన్నారు, పొత్తుకొట్టలు పెట్టారు, ఉయ్యాలు వేసేటప్పుడు కొత్త డ్రెస్సులు వేశారు, నష్టం తినిపించారు, అన్నప్రాసం చేసి నోటికి అన్నం అందించారు. ఇవన్నీ జరుగుతాయి కదా అందరి జీవితాల్లో. ఇన్ని చేసిన వాళ్ళు నీకు మొగుడిని తెచ్చి ఇవ్వలేరా? మొగుడిని నువ్వెందుకు నెత్తుకుంటున్నావు? మొగుడిని తేడం చేత కదా మీ అమ్మకి బాబుకి? నీకు చెడ్డీ వయసు వచ్చాక చెడ్డీ వేశారు, లంగా వయసు వచ్చాక లంగా వేశారు, ఓని వయసు వచ్చాక ఓని వేశారు. నీకు అన్నీ చేశారు కదా. వాళ్ళకి చేత కదనా? వాళ్ళు చేత కానివాళ్ళనా? నువ్వు నిలకడగా లేవు, నువ్వు మొగుడిని ఎత్తుక్కుంటున్నావు. అది లోక మాలిన్యం. ఆ లోకంలో ఆడపిల్లలు కుర్రోళ్ళని ప్రేమించడం, కుర్రోళ్ళు ఆడపిల్లలు ప్రేమించడం, మొగుళ్ళని ఎత్తుక్కోవడం ఇప్పుడు ఫ్యాషన్, అది కామన్ అయిపోయింది. కానీ వాస్తవమైన నిలకడ ఏంటి తెలుసా? నీ తల్లిదండ్రులు నీకు భర్తనిచ్చేదాకా నువ్వు నిలకడగా ఉండడమే. నీ తల్లిదండ్రులు నీకు భార్యనిచ్చేదాకా నువ్వు నిలకడగా ఉండడమే. అన్ని విషయాల్లో నిలకడ చెప్తున్నాను నేను. నీ భార్య భర్తలని ఏకం చేశారు, నీకు ఒక 2 బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలను పెంచి, ఆ భార్యను సంరక్షించి, ఆ కుటుంబాన్ని పోషించి, దేవుని నమ్మి నిలకడగా ఉండి చూడు. నీ కుటుంబం ఎంత బాగుంటుందో, నీ కుటుంబం ఎంత ఆశీర్వదించబడుతుందో, నీ కుటుంబం ఎంత దీవెనకరంగా ఉంటుందో. బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఈరోజు నేను అదే చెప్పబోతున్నాను. నిలకడలేని స్థితి కదా. వాక్యం వింటున్నారు, వాక్యం వినేవాళ్ళలో నిలకడ ఉండాలి. వాక్యం పేతురు చాలాసార్లు విన్నాడు. యేసుప్రభువారు బోధలు చూశాడు, అద్భుతాలు చూశాడు, సూచక్రియలు చూశాడు, అన్నీ చూశాడు. సైనికులు వస్తే కత్తి తీసి చెవి నరికాడు. ఏమండి, ప్రభా నీ కొరకు చచ్చిపోవలసి వస్తే నేను అందరికంటే ముందు చచ్చిపోతాను ప్రభా అన్నాడు. యేసు ఎవరో నీకు తెలుసు అంటే, ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాడు. ఏమి లేదు, చెప్పండి, ఏమి లేదు. అది నీ మాటలో, నీ బ్రతుకులో నిలకడలేదు. ఏమన్నాడు తెలుసా? నీ కొరకు చచ్చిపోవలసి వస్తే నేను ముందు చచ్చిపోతాను ప్రభా అన్న మనిషి ఈరోజు ఒక ఆడపిల్ల వచ్చి
మంట కాగుతున్న వాడిని చూసి, నువ్వు యేసు శిష్యుల్లో ఒకడో కదా అంటే, ఓయ్ చిన్నదానా ఏం మాట్లాడుతున్నావు, యేసు ఎవడో నాకు తెలీదు, నేను ఎప్పుడు అతను చూడలేదు. అవునా, నిజమా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏంటి నిలకడలేని మాట ఏంటి? ఈ నిలకడలేని జీవితం ఏంటి? యేసు ప్రభు నీతో ఏమన్నాడంటే 12 సింహాసనాల మీద ఉంటావు అని చెప్పాడు, జీవ కిరీటాలు మీకు దొరుకుతాయని చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాడని చెప్పాడు, నాకు సాక్షులుగా ఉన్నాడని చెప్పాడు, నీటి మీద నడిపించాడు నిన్ను, శానా దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు అక్కడ పక్కనే ఉన్నావు. ఇన్ని సూచక్రియలు చూసి నీ బ్రతుకులో నిలకడలేదు అంటే వాక్యం వింటున్నారు కానీ ఈ రోజుల్లో నిలకడలేదు. ఈ నిలకడ అనే మాట చాలా ముద్ర వేసుకోండి గుండెల మీద, మీ హృదయంలో మెత్తని హృదయం మీద ముద్ర వేసుకోండి. నిలకడగా ఉంటున్నానా, నిలకడగా ఉంటున్నానా, నిలకడగా ప్రార్థిస్తున్నానా, నిలకడగా ఆరాధనకి వెళ్తున్నానా, నిలకడగా టైం పాటిస్తున్నానా, నిలకడగా దేవుని నీతిలో ఉంటున్నానా, నిలకడగా దేవుని భాగాలు ఇస్తున్నానా, నిలకడ ఉందా నా బ్రతుకులో? నిలకడ లేని జీవితము. ఆయన ఏం చేశాడో తెలుసా మన కొరకు? ఆయన ఏం చేశాడన్న తీతు పత్రికలో ఏమన్నాడు? ఆయన ఏం చేశాడు? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని బలవంతులను చేస్తున్నాడు. పాపం నుంచి విడుదల చేసి బలపరుస్తున్నాడు, లోకం నుంచి విడుదల చేసి బలపరుస్తున్నాడు, దేవుని మాటలు అందించి బలపరుస్తున్నాడు. ఆయన అంటాడు తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ వలన బలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు, నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదరు తుది వరకు, నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదరు తుది వరకు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. దేవుని స్తోత్రం. ఆయన నీకు బలం ఇచ్చాడు. పేతురు అంటాడు, నిలకడలేని మాటతో మాట్లాడిన పేతురు నిలకడ కలిగిన తర్వాత, ఆయన పునరుత్థానుడైన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ పేతురు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి తన చావు వచ్చేటప్పుడు ఏమన్నాడో తెలుసా? ఒరేయ్, వీడిని పట్టుకుని వీడు గురువు గారిలాగే ఆ యేసులాగే సిలువేసేయండి అన్నారు పేతుర్ని. అప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? అయ్యా, నా ప్రభువులాగా నేను సిలువేయబడ్డానికి నేను అర్హుణ్ణి కాదు, ఆయనల వలె మీరు సిలువేయండి, కానీ నన్ను తల్లక్రిందులుగా సిలువేయండి. ఆయన లాంటి వాడిని, ఆయనలాగే వేయబడ్డాననే పేరు నాకు వద్దు, నన్ను తల్లక్రిందులుగా సిలువేయండి అంటే పేతురుని ఏం చేశారో తెలుసా? తల కిందకెట్టి కాళ్ళు పైకెట్టి సిలువేశారు. ఎందుకు నిలకడొచ్చింది? ఎందుకు స్థిరపడ్డాడు? ఎందుకు బలపడ్డాడు? దేవుని ఆత్మ నీలో ఉండాలి. దురాత్మ కాదు నీలో ఉండవలసింది, దుర్నీతి కాదు నీలో ఉండవలసింది, దుష్ట సాంగత్యం కాదు నీలో ఉండవలసింది. బయటికి వెళ్ళిన తర్వాత లోకములో ఉన్న మాలిన్యతతో కాదు నువ్వు కలవలసింది.
బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం వినాలి. వారంలో బోధించిన వాక్యాన్ని 2-3 సార్లు విని అవును కదా ఇలాగ హెచ్చరించారు కదా, ఎందుకంటే ఇది తెల్లారితే మర్చిపోతాం మనం, బుధవారానికి మొత్తం మర్చిపోతాం. బుధవారం ఒకసారి విన్నాం అనుకోండి మళ్ళీ హెచ్చరిస్తుంది, గురువారం ఒకసారి విన్నాం అనుకోండి మళ్ళీ హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక క్రీస్తులో బ్రతికిన వారిగా ఉండాలి కానీ చనిపోయిన స్థితి మనకి ఉండకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిలకడగా ఉండాలి, నీతిలో నిలకడగా ఉండాలి. రోమాపత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. రక్షణలో నిలకడగా ఉండాలి, నీతిలో నిలకడగా ఉండాలి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. ఎలా తీర్చబడ్డావు? నీతిమంతులుగా. నీకు నీతినిచ్చాడు కనుక, విశ్వాస మూలము నీకు ఎప్పుడు ఉంది కనుక విశ్వాస మూలముగా నువ్వు నీతిలో నిలకడగా ఉండాలి. అనగా ప్రతిరోజు వాక్యానికి దగ్గరగా ఉండాలి. ప్రతిరోజు ఎలాగ ఉండాలి? వాక్యానికి దగ్గరగా ఉండాలి. ప్రతిరోజు దేవునికి దగ్గరగా ఉండాలి. సంఘములో నిలకడగా ఉండాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41-42 వచనాలు చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41-42 వచనాలు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. 3,000 మంది బాప్తిస్మం పొంది చేర్చబడ్డారు. వీరు అంటే 3,000 మంది అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక యుండిరి. నిలకడగా ఉన్నారు. చూసారా? మరి ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారు బయటికి? ఎంతమంది లోకంలో పడి తిరుగుతున్నారు, లోకంలో పడి కొట్టుమిట్లాడుతున్నారు, దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు, సంఘానికి దూరస్తులుగా ఉంటున్నారు, వాక్యానికి దూరస్తులుగా ఉంటున్నారు, దైవజనుడికి దూరస్తులుగా ఉంటున్నారు. ఈ లోక ఆశలను, ఈ లోక మాలిన్యతను అంటించుకుని లోకములో మునిగి తేలుతున్నారు. వారి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, నా కుమారుడు చచ్చిపోయాడు, మళ్ళీ మారు మనసు పొంది వచ్చాడు కనుక బ్రతికాడు. అంటే నువ్వు మళ్ళీ రావచ్చు. లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, చర్చి మానేసి కొన్నాళ్ళు జీవించిన వాళ్ళు మళ్ళీ దేవునిలోకి వస్తే బ్రతుకుతారని ఇక్కడ ఆనవాలు అవుతుంది. మళ్ళీ దేవునిలోకి వస్తే ఏమవుతారు? వీళ్ళు బ్రతుకుతారు. అక్కడ ఏమన్నాడు సంఘంతో? ప్రకటనలో 3వ అధ్యాయంలో ఏ సంఘంతో చెప్పాడు మాట? 7 సంఘాలు ఉన్నాయి అక్కడ. 7 సంఘాల్లో ఉన్న 7 పట్టణాల్లో ఉన్న క్రీస్తు సంఘాలకు చెప్తున్నాడు. ఏమని చెప్పాడు అక్కడ? నీవు బ్రతికున్నావని పేరు మాత్రం ఉంది కానీ నీవు అది బయటికి పోయి బ్రతికున్నాను, అన్నం తింటున్నాను, బట్ట కడుతున్నాను, ఫంక్షన్లు చేస్తున్నాను, ఊరేగింపులు చేస్తున్నాను, పదవులు చేస్తున్నాను, పేరు ప్రఖ్యాతులు గాంచాను అనుకుంటున్నావేమో కానీ నువ్వు దేవుని దృష్టిలో ఏమైపోయావు? అందుకే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఆనాడే ఇక్కడ చచ్చిపోయారు. నేను కొంతకాలం క్రితం ఒక మాట అన్నాను, 6 నెలల చర్చికి రాకపోతే ఆ వ్యక్తికి సంఘానికి సంబంధం లేదన్నాను. ఎవరైనా సరే 6 నెలల చర్చికి రెగ్యులర్గా రాకపోతే, అంటే విదేశాలకు వెళ్ళిపోయి, జాబుకి వెళ్ళిపోయి, ఏదో పరిస్థితులు బట్టి వెళ్ళిపోయి అక్కడ దూరంగా ఉన్న వాళ్ళ గురించి కాదు నేనంట. వాళ్ళు సంఘంతో సంబంధం కలిగి ఉంటారు. సంఘానికి, సేవకుడికి సంబంధం తెంచుకుని సంఘంతో ఏ సంబంధం లేకుండా 6 నెలలుగా సంఘానికి రాకుండా, దైవజనుడితో సంప్రదించకుండా, ఏ మాట కలపకుండా నువ్వు దూరంగా భయం లేక వెళ్ళిపోతావు. లోకంలో దేంట్లో నుంచి అంత త్వరగా వెళ్ళరు, కానీ దేవుని సంఘంలో నుంచి చాలా త్వరగా వెళ్ళిపోతారు. ఎందుకంటే భయం లేదు ఇక్కడ. దేవుడు భయపెట్టాడు, సేవకుడు ఏం చేయలేడు. వస్తే చేర్చేసుకుంటాడు, పోయినా కూడా తిరుగుతాడు. ఒకవేళ 20 ఏళ్ళు చర్చి మానైతే 20 ఏళ్ళ తర్వాత వచ్చి సమాధానం చేస్తాడు. 20 ఏళ్ళు చర్చి మానేసినోడికి సమాధి చేయాలి, 10 ఏళ్ళు చర్చి మానేసిన దానికి సమాధి చేయాలి. లోకంలో విచ్చలవిడిగా తిరిగి సంఘాన్ని లెక్క చేయక, సేవకుడిని లెక్క చేయక, విచ్చలవిడిగా ప్రవర్తించినోడికి తీసుకెళ్ళి సమాధి చేయాలి. ఆ రోజు గొప్ప గొప్ప మాటలు చెప్పాలా, అందరికీ నచ్చేలా చెప్పాలా. చుట్టూ ఉన్నవాళ్ళు దైవ బోధన ఎండన కూర్చుంటే వాళ్ళకి పెద్ద బోధ చేయాలా. ఎవరి కోసం? ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు చర్చి మానేసిన మనిషి కోసం. ఇదే చెప్తున్నాను, నిలకడ లేని వారు చచ్చిపోయారు, దేవుని దృష్టిలో చచ్చిపోయారు. వాళ్ళు బతికి బయట ఉండొచ్చేమో కానీ దేవుని దృష్టిలో, సంఘ దృష్టిలో చచ్చిపోయారు. నువ్వు చచ్చిపోకు, సంఘములో బ్రతికుండు, నిలకడగా ఉండు, నిలకడ కలిగి ఉండు. అపోస్తుల కార్యాలు ఎలాగున్నారు? 3,000 మంది ఎలాగున్నారు? ఎడతెగక ఉన్నారు. వాళ్ళు నిలకడగా ఉన్నారు,
నిలకడగా ఉన్నారు. రూత్ అనే పిల్ల వచ్చింది. పాప మా పిల్లకి బ్రతుకు తెరువు లేదు, పేదరాలు. రూతు గ్రంథం 2:8 వచనంలో పరగేరుకుంటున్న పిల్లతో ఏమన్నాడు ఆ యజమాని, ఆ చేను యజమాని పరగేరుకుని పిల్లతో ఏమన్నాడు? రూతు 2:8 చదవండి. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొంటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. మన వాళ్ళకి వెళ్ళి తెలుసా, వేరు పొలాల్లో ఏరుకుంటూ ఉంటారు. ఒకసారి ఎక్కడో కూట పెడితే పాట పాడుతుంటే ఇంకో మన సంఘస్థురాలే, మన విశ్వాసే, మన దగ్గర బ్రతికిన మనిషే, నా దగ్గర 10 ఏళ్ళ నుంచి ఉన్న మనిషి మన వాళ్ళందరూ ఇలా పాడుతుంటే ఇలా పాడుతుంది. తిట్టి పాట తేడా అవుతుంది మధ్యలో అనుకుంటున్నాను నేను. పాట మారిపోతుంది, వేరేగా పడుతుంది స్వరం. అంటే మధ్యలో ఏం చేసింది, వేరే పొలంలోకి వెళ్ళింది. ఆ పొలంలో ఈ పాటను తేడాగా పాడింది, ఆ తేడాగా వచ్చి ఇక్కడ పాడేస్తుంది మళ్ళీ. నువ్వు పొలాలు మారితే నీకు ఆశీర్వాదం కాదు. పరగ ఎక్కడైనా దొరుకుతుంది. లోకమంతా పరగే, లోకమంతా వాక్యమే. ఈ రోజున ఎక్కడైనా దొరుకుతుంది. నువ్వు పొలాలు మారితే నీకు ఆశీర్వాదం కాదు. కుమారి ఏం చెప్తున్నాడు? నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొంటకు పోవద్దు. వేరొక పొలాలు ఉన్నాయి, బోల్డ్ పొలాలు ఉన్నాయి, వేరొక పొలంలోకి ఏరుకోవడానికి పోవద్దు. దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఎలాగుండాలా? ఇక్కడ దేవుని పని చేస్తున్న వాళ్ళే ఉన్నారు, దేవుని కార్యాలు చేస్తున్న వాళ్ళే ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళే ఉన్నారు. ఇక్కడ నువ్వు ఎలాగుండాలా చెప్పండి. ఈవేళ మన పాఠ్యాంశం పేరేంటి? నిలకడగా ఉన్నావా? ఇక్కడ బోయాజు చెప్తున్నాడు, ఆ దీనురాలతో నువ్వు ఆశీర్వదించబడాలంటే ఈ పొలములో నువ్వు ఎలాగుండాలా? నిలకడగా ఉండాలా. నువ్వు ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించబడిందా లేదా? చెప్పండి. రూతు గురించి ఎవరు ఎరగరా? ఏ వంశావళిలోకి వచ్చింది? ఎక్కడ ఆశీర్వదించబడింది? కనుక ఆ పొలములో నిలకడగా ఉండవు. యోబు గ్రంథం 2:3 సాతాను ఎంతో శోధించింది యోబుని, చాలా శ్రమలు పెట్టింది, చాలా కృంగదీసింది, భయపెట్టింది, శరీరాన్ని పాడు చేసింది, బిడ్డలను పాడు చేసింది, ఆస్తిని పాడు చేసింది. విశ్వాసం నువ్వు ఎలాంటి విశ్వాసం చూస్తాను, నువ్వు ఎంత గొప్ప విశ్వాసం చూస్తానని అన్ని రకాలుగా కృంగదీసేసింది. బోధపడుతుందా? అర్థమవుతుందా? అన్ని రకాలుగా కృంగదీసేసింది యోబుని. యోబు ఏమంటున్నాడో చూద్దాం. 2:3 చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. ఎలాగున్నాడు? యథార్థతను వదలక నిలకడగా ఉన్నావా? కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, దేవుని చిత్తమైంది, సాతాను శోధించింది, సాతాను నలిపేసింది, సాతాను కృంగతీసేసింది, నువ్వు బాగా నలిగిపోయావు, కృంగిపోయావు. ఈ దేవుడు నాకు ఏం చేశాడు అని వాళ్ళు ఉన్నారు ఈ రోజున. ఈ దేవుడు నాకు ఏం చేశాడు? నేను ఎంత పక్క నుంచి సాతాను మనిషిని పంపుతుంది, ఆ మనిషి వచ్చి అంటది, ఎందుకమ్మా ఇంకా ఏడుస్తావు? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేలాగా అయిపోయావు నువ్వు. దేవుడి దగ్గరికి వెళ్ళకముందు చాలా బాగున్నావు, దేవుళ్ళలోకి వెళ్ళకముందు బాగుండేదానివమ్మా నువ్వు. ఎవరో యోబింటికి వచ్చింది కదా, స్నేహితుల రూపాల్లో వచ్చింది, భార్య రూపంలో వచ్చింది, బాధల రూపంలో వచ్చింది, శ్రమల రూపంలో వచ్చింది యోబింటికి. ఏంటమ్మా బంగారులాగా ఉండేదాన్ని ఇలాగైపోయావు, ఆ గుళ్ళోకి వెళ్ళావు ఇలాగైపోయావు, ఆ దేవుళ్ళలోకి వెళ్ళావు ఇలాగైపోయావు. నువ్వు దేవుళ్ళలోకి వెళ్ళాకే వచ్చేసే తెలుసా నీ బాధలన్నీ. ఆశీర్వాదాలు మర్చిపోద్ది ఈ మాట అనగానే. ఎన్నో ఆశీర్వాదాలు పొందింది, ఎన్నోసార్లు సాక్షిగా నిలబడింది, ఎన్నో మేలులు దేవుడు చేశాడని చెప్పింది, ఎంతో నన్ను దీవించాడు దేవుడు అన్నది, ఎన్నో అపాయాలు తప్పించాడు దేవుడు అన్నది, ఎన్నో బాధలు తప్పించాడు దేవుడు అన్నది, ఎన్నో కష్టాల నుంచి విడుదల చేశాడు దేవుడు అన్నది, దేవుడు నన్ను బలపరిచాడు అన్నది, సాక్షిగా నిలబడింది, అనేకుల ముందు కూటాలు పెట్టించింది, భోజనాలు పెట్టించింది, పేదలకు బట్టలు ఇచ్చింది, దైవజనులకు బట్టలు ఇచ్చింది. ఇప్పుడు అవునమ్మా ఏం సుఖం ఉందలే, దేవుడు ఎక్కడ చూశాడు?
ఈ పక్క మనిషి వచ్చి ఎందుకమ్మా దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇలాగ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ ఒకరితో కూర్చుని ఉంటుంది అక్కడ. అది అంటదా, అవునమ్మా నేను అందాం అనుకున్న మాట ఆవిడ వచ్చి అన్నది, నేను అందాం అనుకున్న మాట ఆవిడ వచ్చి అన్నది. ఏముందలే, నువ్వు ఇందులోకి వెళ్ళినప్పటి నుంచి ఎలాగైనా దెబ్బతినేసావు. అప్పుడు నువ్వంటావు, దేవా నువ్వేమైపోయావు, నన్ను ఎందుకు వదిలేసావు అంటావు. లేకపోతే నీ హృదయంలో విషబీజాన్ని నాటుకుంటావు. విషబీజాన్ని నాటుకుని దేవుడు నాకేమీ చేయలేదు, చేసిన మేళ్ళన్నీ మర్చిపోతావు. యోబు గురించి దేవాది దేవుడైన యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎలాగున్నాడట? యథార్థతలో ఎలాగున్నాడట? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎందులో యథార్థత కావాలా? నీ ఆత్మీయ రక్షణలో, సంఘములో, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబంలో, దేవుని సంఘములో నువ్వు యథార్థత కలిగి ఉండాలి. యోబు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కృంగిపోయినా, ఎంత నష్టపోయినా, శరీరం అంతా చిల్లులడిపోయినా, చీలిపోయినా నడుతును 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 ప్రభువుతో నెప్పుడు కొట్టగరా, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు. అంధకార చీకట్లు క్రమ్మినా, అలలు నా పైకి ఎగిరి వచ్చినా, అంధకార చీకట్లు క్రమ్మినా, అలలు నా పైకి ఎగిరి వచ్చినా, శోధన బాధల భ్రాంతుల భీతుల, శోధన బాధల భ్రాంతుల భీతుల నా పైకి ఎగసి వచ్చినా, నా పైకి ఎగసి వచ్చిన, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు, నడుతును 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 ప్రభువుతో నెప్పుడు. దేవునికి స్తోత్రం. ఎంతో గొప్ప ప్రసంగికుడు పాడిన పాట ఇది. నేను ఇంచుమించి ఇన్ని ఓ 10 ఏళ్ల వయసులో విన్నానంటే ఈ పాటను 40 ఏళ్ళు 45 ఏళ్ళు అయిపోయింది. ఒక ఆయన ఆత్మతో తీవ్రతతో నింపబడిపోయి స్టేజ్ మీద పాట పాడుతూ నడిచాడు. మరి నడక, ఆ నడక ఇప్పటికీ నా గుండెల్లో ఉండిపోయింది. అప్పుడు విన్నా నా ప్రసంగం ఈ పాట, మళ్ళీ ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది నాకు. కనుక దేవునితో నీ నడక నిలకడగా ఉందా? దేవునితో నీ ప్రవర్తన నిలకడగా ఉందా? దేవునితో నీ జీవితము నిలకడగా ఉందా? సంఘములో నీ జీవితము నిలకడగా ఉందా? నిలకడగా ఉన్నావా? నిలకడగా ఉన్నావా? దేవాది దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు యథార్థతను విడిచిపెట్టక ఎలాగున్నాడట? ఎలాగున్నాడట? నిలకడగా ఉన్నాడు. అలా ఉంటే దానియేలు గ్రంథం 12:13 చదవండి. దానియేలు గ్రంథం 12:13. నిలకడగా ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావు? నిలకడగా జీవిస్తే నువ్వు ఎక్కడ నిలబడతావు? నీ అంచెదినాన్ని నువ్వు ఎక్కడ ఉంటావు? నిలకడగా నిలబడితే ఆ నిలకడ నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నీవు అంచెము వరకు నిలకడగా ఉండిన ఎడల, నీవు అంచెము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. నీ వంతులో నీవు నిలిచెదవు. ప్రతి ఒక్కరికి వంతు ఉందమ్మాయి బాబు, అమ్మా, నీ వంతు నీకు ఉంటుంది. ఎవరి వంతు వాళ్ళదే. వంతులున్నాయి. నువ్వు అంచె దినమున నీ వంతులో నీవు నిలబడదువు. నువ్వు నిలకడగా ఉంటే. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నా తండ్రి, ఈరోజు నేను గొంతు చించుకుని హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రేరణతో నిలకడ గురించి మాట్లాడాను. ప్రియులు అనేకులు నిలకడలేని వారైపోయారు. నిలకడలేని విశ్వాసము, నిలకడలేని జీవితము, నిలకడలేని బ్రతుకులు ఈ లోకములో, సంఘములో, లోకములో కలిసిమెలిసి జీవిస్తున్న వీళ్ళు లోకములోకి వెళ్ళినప్పుడు లోకస్తుల్లాగా, సంఘములోకి వచ్చినప్పుడు సంఘస్థుల్లాగా బ్రతుకుతున్నారు. దేవుని నమ్ముకుని రక్షణ పొంది ప్రభు బలలో చేపెడుతూ నిలకడలేని జీవితాన్ని దుర్వ్యసనాలతో, దురలవాట్లతో, చెడు సాంగత్యాలతో, చెడు ప్రవర్తనతో, చెడు మాటలతో, చెడు ప్రవర్తనతో జీవిస్తున్నారు. యోబు గురించి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు తండ్రి.
యథార్థత యందు యోబు నిలకడగా ఉన్నాడు. యోబుకు వచ్చిన శ్రమల మాటల బైబిల్లో ఎవరికీ రాలేదు. శ్రమల గురించి మాట్లాడితే యోబు గురించే మాట్లాడాలా. అలాంటి యోబు నిలకడ గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు మాకు ఈ రోజున. మేము నిలకడగా ఉండి అనేకులకు సాక్ష్యం ఇచ్చేలాగా నిలకడ గల జీవితాలు మాకు దయచేయమని, ఈ నిలకడ గల పాఠం మా అందరికీ మంచి ఉపదేశంగా తీర్చిదిద్దమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.